కాకుండా మా క్యాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే 2017లో 5 ఎకరాల భూమి 7,50,00,000 భూమి మంజూరైంది. దాన్ని డిసెంబర్ 18న 2018లో ప్రారంభోత్సవం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి మా కులానికి మంచి చేస్తే మేము గొంగడేసి పరిచటోళ్ళము. ఈ విషయాన్ని ఈ స్టేజ్ల పై నుంచి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మేమందరం ఏకతాటిపై అంటే అప్పుడప్పుడు వస్తాము, అప్పుడప్పుడు రాము. ఈ సందర్భంలో చెప్పాల్సిన ఎందుకు వస్తున్నదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది కుర్మ కులంలో ఓన్లీ మాత్రం. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, మనకు కేటాయించిన భూమికి సంబంధించి నారాయణ కాలేజీ స్కూల్కు ఇవ్వడం జరిగింది. అది మన కుర్మలకు సంబంధించిన ఆస్తి. మన కుర్మ కులస్తులు మాత్రమే దాన్ని యూజ్ చేయాలి. అలాంటి మనకు సంబంధించి మన రాష్ట్ర ఎమ్మెల్యేసం గారు కావచ్చు, శ్యామమల్లేశమే కావచ్చు, ఆలేరు ఎమ్మెల్యే అయినటువంటి బీర్లా ఐలయ్య గారు కూడా ఇందులో ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు నారాయణ కాలేజీకి ఎవరి సపోర్ట్ లేకుండా అంటే మన అభిప్రాయం ఏమాత్రం లేకుండా ఒక ట్రస్ట్గా ఏర్పడ్డారు. ఆ ట్రస్ట్ సభ్యులే సంతకాలు చేసిళ్ళు. ట్రస్ట్ సభ్యులే కలిసి మనకు సంబంధించిన కాలేజీని నారాయణకు లీజుకి ఇవ్వడం జరిగింది. నెలకు 80 లక్షల రూపాయలు వస్తాయి. ఒక నెలకు 80 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? మనటువంటి పేద కుర్మలు ఉంటారు, ఇప్పుడు సిటీలో అందుకు తోలేస్తారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండదు. మనకు సంబంధించిన భావన మనకు కేటాయించింది ఇతరులకు కేటాయిస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. అయితే వీళ్ళు ఆ కాలేజీని లీజుకు తక్షణమే రద్దు చేయాలి. మన కుర్మ కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ కాలేజీని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది మనం గొర్రెల కాపర్లుగా ఉన్నాం. ఇప్పుడు అప్డేట్ అవుతున్నాం. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగుండకే అలాంటి హాస్టల్ మనకు ఫెసిలిటీ కల్పిస్తే కొద్ది గొప్ప